ఆయన ప్రయాణించాల్సిన విమానం టేకాఫ్ ఆలస్యమైంది. ప్రధాని మోదీ జోర్దాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటన కోసం సోమవారం ఉదయం 8:30 ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే విమానాశ్రయంలో వాతావరణం అనేది అనుకూలంగా లేకపోవడంతో ప్రధాని పర్యటన అయితే ఆలస్యమైనట్లు జాతీయ మీడియా వర్గాలైతే వెల్లడించాయి. మరోవైపు ఈ పొగమంచు ప్రభావం కేవలం ప్రధాని పర్యటనపైనే కాకుండా ఢిల్లీ విమానాశ్రయంలోని సాధారణ విమాన సర్వీసులపై కూడా తీవ్రంగా పడింది. ఉదయం నుంచి పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని విమానయాన అధికారులు కూడా తెలిపారు. విజిబిలిటీ గణనీయంగా తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ప్రధాని మోదీ విదేశీ పర్యటన అయితే ఆలస్యమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఢిల్లీలో పొగమంచు కారణంతోనే ప్రధాని మోదీ పర్యటన అయితే ఆలస్యమైనట్లయితే సమాచారం. దీనిలో భాగంగా మనం చూసుకుంటే అనుకూల 3 దేశాల పర్యటనకు అయితే బయలుదేరాల్సి ఉండగా జాప్యం అయితే ఏర్పడినట్టు తెలుస్తుంది. ప్రధాని మోదీ జోర్దాన్, ఇథియోపియా, ఒమన్ కు అయితే బయలుదేరనున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు కూడా రద్దయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా ఐశ్వర్య అనే ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె తండ్రికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే ఐశ్వర్య మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. గాయపడిన తండ్రిని మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా ఐశ్వర్య అనే ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె తండ్రికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఐశ్వర్య మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. గాయపడిన తండ్రిని మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ నియోజకవర్గానికి మనం ఏమి చేశామన్నది ముఖ్యమని నందిగామ మాజీ ఎమ్మెల్యే మెండితోక జగన్మోహన్ రావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లేని పోని ఆరోపణలు చేయడం అనేది సరికాదని, అందరినీ తెలిసిన పుస్తకాలవని మొండితోక జగన్ అయితే మోహన్ రావు విమర్శించారు. ఆఫీస్లో ఏం జరుగుతుంది, పార్టీలో ఏం జరుగుతుంది, మేము ఏం చేస్తామో ఏంటో అందరికీ తెరచిన పుస్తకం. మన ఆఫీస్లో ఏం జరుగుతుంది రాత్రి 8 గంటలకి, రాత్రి తర్వాత ఏం జరుగుతుంది, మన ఆఫీస్ బయట ఎందుకు గొడవలేని, అసలు ఈ టైంలో ఈయన ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముందని ఎన్ని గొడవలేని, ఎన్నిసార్లు కొట్టుకున్నారు. ఇలా దిగజారే మాటలు మాతోటి మాట్లాడచ్చు. దయచేసి పవర్ ఉందంటున్నారు కదా, చూపించండి. మీ పవర్ ఏంటో మేము కూడా చూస్తాం. ఇప్పటికే చూపించారు కదా, ఇంకా చూపించండి, చూస్తాం అనుకోండి ఒకసారి. ఎమ్మెల్యే ఎవరు? నన్ను కాదు, మీ పార్టీ వాళ్ళని అడగండి. ఎవరు ఎమ్మెల్యే? మీ పార్టీ వాళ్ళని అడగండి. అడిగితే వాళ్ళు చెప్తారు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరని. ఇక్కడికి వచ్చే అధికారులను అడగండి ఎవరు ఎమ్మెల్యే. చిత్తుగా ఓడిపోయాం.
మీరు ఎలా ఓడిపోయారు? సో మారుస్తాం మేము నుంచి అయితే. ఘనంగా ఓడిపోయారు. గెలుపోవటములు సహజం. ఆఫీస్లో ఏం జరుగుతుంది, పార్టీలో ఏం జరుగుతుంది, మేమేం చేస్తాము ఏంటో. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక నెహ్రూ బజార్ ప్రాంతంలో శునకాల బెడద రోజురోజుకు పెరుగుతోంది. ఇక ఈ క్రమంలో వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలుడిపై అకస్మాత్తుగా వీధి కుక్క దాడి చేసింది. దాడి కారణంగా బాలుడు భయాందోళనకు గురై కింద పడిపోయాడు. కుక్క బాలుడిని కరిచేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడే ఉన్న యువకులు గట్టిగా కేకలు వేయడంతో కుక్క అక్కడి నుంచి పారిపోయింది. లేదంటే బాలుడికి తీవ్ర గాయాలు అయ్యేవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పట్టణంలో శునకాల నియంత్రణపై మున్సిపల్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఇలాంటి ఘటనల్లో ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని స్థానికులు భావిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఆమనగూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టరు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో హరికృష్ణ అనే ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ సుమతి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ సమితి తెలిపారు. మెదక్ జిల్లా కోల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. చిన్న గన్పూర్ మండలంలోని ఐఎంఎల్ డిపోలో హమాలీగా పనిచేస్తున్న శ్రీధర్ నడుచుకుంటూ డ్యూటీకి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రోడ్డు పక్కన నడుస్తున్న సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు శ్రీధర్ను ఢీకొట్టడంతో ఆయన గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. గండిమైసమ్మ ప్రాంతంలో నివాసముంటున్న శ్రీధర్ కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.